గౌరవనీయ చైర్మన్ గారు, అదే మాదిరి ఈ 3 డిస్కామ్ల నుంచి హాజరైనటువంటి సిఎండీలు గౌరవనీయులు శివశంకర్ గారు, అదే మాదిరి పుల్లారెడ్డి గారు, పృథ్వీ గారు ఆన్లైన్లో ఉన్నారు. వారికి, ఇక్కడ విచ్చేసినటువంటి అధికార యంత్రాంగానికి, ఇతర పెద్దలు, అబ్జెక్టర్స్ అందరికీ నేను సిపిఎం పార్టీ తరఫున ముందుగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఏఆర్ఆర్ ప్రతిపాదనలు 3 డిస్కామ్లు సమర్పించాయి. ఈ డిస్కషన్ పూర్తి కాకముందే ఈ డిస్కామ్లు సమర్పించినటువంటి రెవెన్యూ గ్యాప్ 15,656 కోట్లలో 8,000 కోట్లని ఆల్రెడీ ఈఆర్సి తిరస్కరించింది. అదే మాదిరి రాష్ట్ర ప్రభుత్వం 4,497 కోట్ల రూపాయలు ఏపీ ప్రభుత్వం భరిస్తుందని చెప్పి సంబంధించిన మంత్రి ప్రకటించారు. దీన్ని మేము సిపిఎం పార్టీ తరఫున స్వాగతిస్తున్నాము. ఏ రకంగానైనప్పటికీ తిరిగి భారాలు లేవు అని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది. సంతోషం. దీంట్లో ఈఆర్సి 8,274 కోట్లు తిరస్కరించింది. మిగిలిన 4,497 కోట్లు ఏపీ గవర్నమెంట్ భరిస్తుందని చెప్పి చెప్పారు. ఇది గత 26 ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా కూటమి ట్రూ డౌన్ చేసిందని చెప్పి మంత్రి ప్రకటించారు. ఇది ఒక రకంగా నేను ఈఆర్సీని ప్రశంసించాను. అదే మాదిరి ప్రభుత్వ వైఖరిని కూడా చెప్పాను. అట్లని చెప్పి ఇది 100కి 100 పాళ్ళు చాలా పారదర్శకంగా, చాలా గొప్ప మనసుతో వీళ్ళందరూ చేశారు అనుకోవడానికి ఏమీ లేదు. ఇది పూర్తిగా హాస్యాస్పదమైంది. లోతుల్లోకి వెళితే కానీ దీని తీవ్రత ఏమాత్రం అర్థం కాదు. ఎందుకో నేను అంటున్నానంటే, ఏమీ పెరగలేదని చెప్పేది పొరపాటు. ఈ రోజుకి 40 పైసలు చొప్పున అదనంగా ఒక్కొక్క యూనిట్ మీద వసూలు చేస్తున్నారు. గతంలో ట్రూ అప్ పేరుతో, అదే మాదిరి ఇంధన సర్దుబాటు ఛార్జీలు అనే పేరిట ఇది కొనసాగుతూనే ఉంది. ఈ రోజుకి అది రద్దు కాలేదు. రద్దు కాక అంటే గతంలో ఉండేటివన్నీ మీరు కట్టండి, కొత్తగా మేము ఏ రకమైనటువంటి భారాలు వేయలేదు కాబట్టి సంతోషించండి అన్నట్టుగా ఇది ఉంది. వాస్తవంగా గత ప్రభుత్వం 5 ఏళ్లలో 32,000 కోట్ల రూపాయల అదనపు భారాన్ని వినియోగదారుల మీద వేసింది. ప్రస్తుతం ఉన్నటువంటి ఈ ప్రభుత్వం ఈ 2 ఏళ్లలో దగ్గర 16,000 చిల్లర నుంచి 17,000 కోట్ల రూపాయల దాకా భారాలని వినియోగదారుల మీద వేశారు. ఈ భారాలు సమంజసమైనటువంటిదా కాదా అనేది నేను ముందు చెప్పే విషయాల ఆధారంగా విశ్లేషణ నేను చేస్తాను. కానీ గత ప్రభుత్వం వసూలు చేసినటువంటి ఎలక్ట్రిసిటీ డ్యూటీని ఈ రోజుకి కంటిన్యూగా వసూలు చేస్తున్నారు. దాన్ని రద్దు చేయమని చెప్పి ఆ రోజు మేము మాట్లాడాం, ఈరోజు మేము మాట్లాడుతున్నాం. ఇక్కడ నగిరి ప్రాంతంలో ఉన్నటువంటి ఈ మన పవర్ లూమ్ సెక్టార్లో ఉన్నటువంటి వాళ్ళకి రద్దు చేయమని చెప్పి పదే మేము రిక్వెస్ట్ చేసిన తర్వాత దాన్ని రద్దు చేశారు. కానీ అత్యధికులకి ఈ రోజుకి రద్దు కాలేదన్నటువంటి వాస్తవాన్ని, కేవలం 10 పైసలు ఉన్నటువంటి దాన్ని ఒక్కసారిగా ₹1 పెంచారు. ఇది భారము, ఇది సరైనటువంటిది కాదు అని చెప్పి గతంలోనూ చెప్పాం, ప్రతి ఈఆర్సీలోనూ చెప్పాం, ఇప్పుడు కూడా అది కంటిన్యూ అవుతుంది. దీన్ని పరిగణలో పెట్టుకోవాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అదే మాదిరి 2022, 23, 24 కాలానికి సర్దుబాటు ఛార్జీల పేరుతో యూనిట్కి 40 పైసలు చొప్పున అదనంగా వసూలు చేస్తున్నారు. ఒక నెల 2 నెలల పాటు పూర్తిగా ఇంటికి బేగం వేసుకొని ఎవరైనా వెళ్ళిపోతే వాళ్ళకి మాకు ఏ రకమైనటువంటి కరెంటు బిల్లు రాదు అని అనుకుంటారు. కానీ ఈ పేరుతో వాళ్ళకి తెలియకుండానే బిల్లులు వచ్చేస్తున్నటువంటి పరిస్థితి వాడికి ఎవరికి ఏం అర్థం కావడం లేదు. ఎందుకు మేము అసలు ఇంట్లోనే లేము కదా, మాకెందుకు బిల్లు వస్తుంది అని అంటే అది అర్థమయ్యే పరిస్థితి లేదు. ఈ ట్రూ అప్ అని, ఇంధన సర్దుబాటు ఛార్జీలని, వీటినన్నింటినీ అర్థం చేసుకొని చేసేంత పరిస్థితి ఇప్పటికీ ప్రజల్లో లేదు. ఇట్లాంటివి కొనసాగుతూనే ఉన్నాయి. ఇవన్నీ హిడెన్ ఛార్జెస్. ఎవడికి ఏం అర్థం కాదు, రకరకాల పేర్లు పెడతారు. అల్టిమేట్గా చూస్తే ప్రజల మీద భారం పడుతోందా లేదా అని చెప్పి చూస్తే 26 ఏళ్లలో ఇదేదో కొత్తగా ట్రూ డౌన్ అనేది మేము తెచ్చాము, ఒక కొత్త పరిస్థితిని మేము సృష్టించాము అని చెప్తున్నటువంటి పూర్తిగా అవాస్తవము.
ప్రతిసారి ఛార్జీలు పెంచడం అనేది ఒక ధోరణి, ఏదో ఒక రూపంలో పెంచడం అనేది ఒక తంతులాగా కొనసాగుతూ ఉంటుంది. ఈఆర్సీ దగ్గర ఇవన్నీ ఏదో ఒక రూపంలో ఆమోద ముద్ర వేసుకోవడం అనేది ఒక కార్యక్రమంగా నిరంతరం జరుగుతూ ఉంది. ఈ విషయాన్ని నేను ఎస్టాబ్లిష్ చేయదలుచుకున్నాను. 2024-25 సంవత్సరానికి ముందుగానే యూనిట్కి 40 పైసలు చొప్పున 2700 కోట్లు వసూలు చేశారు. అదనంగా వసూలు చేసిన దాంట్లో 927 కోట్లు తగ్గించి ట్రూడౌన్ అని ప్రజల్ని మభ్యపరచడం తగదు అని చెప్పి అది ఈపీడీసీఎల్ పరిధిలో జరిగింది. ఆ 927 కోట్ల రూపాయలు అనేది కూడా. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొనే డిస్కాములు సమర్పించినటివి తప్పుడు లెక్కలని, బోగస్ లెక్కలని భావించి ఈఆర్సీ రద్దు చేసిందని కూడా నేను భావిస్తున్నాను. 40 పైసల మినహా ఇప్పుడు లేటెస్ట్గా వచ్చినటువంటి 26-27కు సంబంధించిన ఏఆర్ ప్రతిపాదనలకు సంబంధించి నేను భావిస్తున్నది. ప్రభుత్వం తరపున పంపిణీ సంస్థలు కుట్రబన్నాయని నియంత్రణ మండలి వీటిలో అత్యధిక భాగాన్ని తిరస్కరించిందని, దీనికి ప్రభుత్వం సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మేము మా పార్టీ తరఫున భావిస్తూ ఉన్నాం. వాస్తవం ఇదిగాగా ఈ 26 ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా ట్రూడౌన్ చేసిందని చెప్పి ప్రభుత్వం కానీ మంత్రులు కానీ పదే ఇది మాట్లాడడం అనేది సమంజసమైనటువంటిది కాదు. వాస్తవ అంశాలని ప్రస్తావన చేసుకోవడం సమంజసంగా ఉంటుంది. ఈ రకంగా ఏదో ఒక రూపంలో తప్పుడు చర్చలు చేయడం మంచిది కాదని చెప్పి నేను ఇనిషియల్గా ఇంట్రడక్షన్లో చెప్పదలుచుకున్నటువంటి అంశం. మేము చెప్పినటువంటి అభ్యంతరాల్లో 26 రకాలైనటువంటి అంశాలు మేము చెప్పాం. మొదటిది వచ్చి పవర్ సర్ప్లస్కి సంబంధించి నేను ఒక్కొక్కటి అంతా మాట్లాడినా కానీ కొన్ని విషయాలనైనా ప్రత్యేకంగా ప్రస్తావన చేస్తాను. పవర్ సర్ప్లస్ గురించి, సిజిఎస్ స్టేషన్స్ గురించి మేము చెప్పాము. దాంట్లో యాక్సిస్ ఎనర్జీకి సంబంధించిన ఇది ఇంప్లిమెంటేషన్లోకి ఈ ఏడాది రాదు, నెక్స్ట్ వస్తుందని చెప్పి ఆన్సర్లో చెప్పినారు. వీటికి సంబంధించిన ప్రస్తావన కూడా మేము చేస్తున్నాం. గోదావరి గ్యాస్ పవర్ ప్లాంట్కి సంబంధించి, షార్ట్ టర్మ్ ప్రొక్యూర్మెంట్కి సంబంధించి, ఫ్రీ అగ్రికల్చర్కి సంబంధించి రివైజ్డ్ ఎస్టిమేట్స్ అబ్నార్మల్గా ఉన్నాయి అనే విషయాన్ని, అదే మాదిరి రెన్యూబుల్ ఎనర్జీ సర్టిఫికేట్స్ షార్ట్ ఫాల్ ఆర్సీఓ కంప్లియన్స్ దీనికి సంబంధించి రెస్కో పిఎం కుసుమ్ దాంట్లో 2,93,587 పంప్ సెట్స్ దీనికి సంబంధించిన వివరాలను మేము ప్రస్తావన చేసినాం. పెన్షన్ బాండ్స్ గురించి, సోలార్ పంప్ సెట్స్ గురించి, బ్యాడ్ డెట్స్ గురించి, ఎలక్ట్రికల్ యాక్సిడెంట్స్ గురించి, సిటీయూఏఎల్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్, ఇట్లా ఫిక్స్డ్ అండ్ వేరియబుల్ కాస్ట్కి సంబంధించిన దాంట్లో పవర్ ప్లాంట్స్, ఏపీ జెన్కో రిలేటెడ్గా ఉన్నటువంటి అంశాలు, సెంట్రల్ జనరేటింగ్ స్టేషన్స్కి సంబంధించి ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కాస్ట్ ఇంక్రీజెస్ బై 10.98% అండ్ 24.9%కి సంబంధించిన అంశాలు, అదే మాదిరి పీక్ అండ్ హాఫ్ పీక్ టీఓడి దీని గురించిన ఇప్పుడు ఇంత మునుపు సిఎండీలు మాట్లాడేటప్పుడు కూడా ప్రస్తావన చేశారు. క్యాప్టివ్ రెన్యూబుల్ ఎనర్జీ టీఓడి ఛార్జెస్, అదే మాదిరి డిమాండ్ ఛార్జెస్, సోలార్ పీవీ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంటు, ఆర్ఎస్టీఓ, హెచ్డి ఇండస్ట్రియల్ టారిఫ్ విత్ వోల్టేజైజ్ రిబేటు, గ్రీన్ పవర్ 2D, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్కి సంబంధించి లేట్ పేమెంట్ సర్చార్జెస్, లీగల్ లిటిగేషన్స్, సబ్సిడీ, ఎరియర్స్ ఆఫ్ సీసీ బిల్స్, ఇట్లా 26 రకాలైనటువంటి అంశాలను మేము దీంట్లో ప్రస్తావన చేస్తున్నాం. ఈ అన్నిటినీ వివరించాలంటే ఈరోజు మొత్తం అబ్జెక్టర్స్ టైం అంతా కూడా నేనే తీసుకుంటే తప్ప సరిపోయే పరిస్థితి లేదు. కానీ వీటిలో కీలక అంశాలు, కీ ఇష్యూస్ని మనం మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. గౌరవ ఏపీఆర్సీ చైర్మన్ గారు, నేను ఈ 26 ఏళ్ల కాలంలో ఒకే ఒక వ్యక్తి కూర్చొని వింటున్నది ఇదే ఫస్ట్ టైం. ఇది కూడా ప్రభుత్వ వైఫల్యంగా నేను భావిస్తున్నాను. ముగ్గురుండాలి టీము, ఒక మనిషి మీద అన్ని భారాలు వేసేసి నీదే బాధ్యత అన్నట్టుగా ఈ రోజు దాకా ఎందుకు, పోయినసారి అదే మాదిరి, అంత మునుపు అదే మాదిరి, ఇది ఒక ఇర్రెస్పాన్సిబుల్ ప్రభుత్వం యొక్క బాధ్యత రాహిత్యమైనటువంటి వైఖరికి ఇది కూడా ఒక నిదర్శనంగా నేను భావిస్తున్నాను. ఇక్కడ చాలా అంశాలను ప్రస్తావన చేస్తున్నాము. వీటిల్లో కేవలం లెక్కల్ని వెనకది ముందుకు, ముందుది వెనక్కు జరపడమో, లేదంటే డిస్కాములు పెట్టినటువంటి వాటిలో మార్పులు చేర్పులు జరిపి కొన్ని తిరస్కరించడం, కొన్ని కలపడం, కొన్ని అనుమతులు ఇవ్వడమో కాదు. ఈ వ్యవస్థ, విద్యుత్ వ్యవస్థ ఒక సామాజిక బాధ్యతతో కూడుకున్నటువంటిది. ఇది దేశంలోనైనా మన రాష్ట్రంలోనైనా అసలు ఎంతగా బంధం అంటే ప్రజలకి విద్యుత్తుకి, విద్యుత్తు లేని జీవితాన్ని ఊహించుకోలేము. అంతటి సామాజిక బాధ్యతతో కూడుకున్నటువంటి ఈ రంగం పట్ల
అనుసరిస్తున్నటువంటి ధోరణి, దీంట్లో జరుగుతున్నంత అవినీతి విద్యుత్ రంగంలో ఈరోజు ఒక మాఫియా లాగా తయారైపోయింది. విద్యుత్ రంగంలో ఒక మాఫియా లాగా తయారైపోయినటువంటి పరిస్థితి 100కి 100 పాళ్ళు. ఇదేమి ఎవరూ తిరస్కరించే పరిస్థితి లేదు. ఇక్కడ చెప్పకపోవచ్చు, ప్రైవేట్ డిస్కషన్స్లో లేదా రకరకాల సందర్భాల్లో దీన్ని అందరూ అంగీకరిస్తారు. కానీ ఈ వ్యవస్థను మాత్రం ఎక్కడ ప్రశ్నించలేనటువంటి పరిస్థితి, ఏ రకంగానూ దీన్ని నియంత్రించలేనటువంటి ఒక దుస్థితి నెలకొని ఉంది. ఉదాహరణకి ఈరోజు ఇప్పుడు సెకీ విద్యుత్ ఒప్పందం దీని నుంచి పూర్తి స్థాయిలోకి ఇంప్లిమెంటేషన్లోకి రాబోతా ఉంది. 7,000 మెగావాట్లని మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇంప్లిమెంటేషన్లోకి తీసుకొని రాబోతున్నాం. దీంతో సహా మొత్తం లెక్కలు తీసుకుంటే దీని మీద మేము మాట్లాడడం కాదు, సిపిఎం పార్టీ అభిప్రాయాలని నేను చెప్పడం లేదు. ఇక్కడ స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మాట్లాడినటువంటి విషయాలను మేము ప్రస్తావన చేశాం. ఏమని చెప్పారు? సెకీ విద్యుత్ ఒప్పందం చేసుకోవడం ద్వారా 1,50,000 కోట్ల రూపాయల నష్టం ఈ రాష్ట్రానికి జరిగిందని చెప్పి స్వయంగా ముఖ్యమంత్రి గారు రాష్ట్ర అసెంబ్లీలో ప్రకటన చేశారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఎన్నుకున్నటువంటి చట్టసభలలో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి చేసినటువంటి ప్రకటన గురించి నేను ప్రస్తావన చేసి ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకోమని చెప్పాము. మేము ఏపీ ఈఆర్సీ ఎదురుగా మాట్లాడాం. ఒకసారి 2 సార్లు కాదు, దీనికి చాలా పెద్ద చర్చ ఉంది. అవన్నీ నేను ఇక్కడ చెప్పాల్సిన అవసరం లే. కోర్టుల్లో వివాదాలు, లేదంటే ఈవెన్ అమెరికాలో కేసు పెట్టారు. ఇది ఆంధ్ర రాష్ట్రంలో తప్పు అనిపించడంలే, భారతదేశంలో తప్పు అనిపించడంలే. ఈ సెకీ విద్యుత్ ఒప్పందం అనేది అమెరికాలో తప్పు అనిపించి వాళ్ళు కేసులు పెడితే ఇక్కడ సమాధానం చెప్పే పరిస్థితి లేదు. ఇక్కడ భారతదేశ చట్టాలు పార్లమెంట్లో మాట్లాడుకోం, అసెంబ్లీలో మాట్లాడుకోం, బహిరంగంగా మాట్లాడుకోవాలంటే కూడా భయంతో మాట్లాడుకోవాల్సిన మాబోటి వాళ్ళు నోరు తెరిసేది తప్ప ఎవడు నోరు తెరిసే పరిస్థితి కూడా లేదు. సెకీ విద్యుత్ ఒప్పందం వల్ల 1,50,000 కోట్ల రూపాయల నష్టం జరిగితే ఆ ఒప్పందాన్ని గత ప్రభుత్వం చేసుకున్నటువంటి ఒప్పందాన్ని ఈ ప్రభుత్వం ఎందుకు కొనసాగిస్తూ ఉందని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఇప్పుడేమైనా మనకు విద్యుత్ ఉత్పాదక సామర్థ్యమో లేదా మిగులు విద్యుత్ లేదని అంటే అది కూడా లేదు. 23,000 మెగా వాట్ల విద్యుత్ని ఈరోజు ఉత్పత్తి చేసే శక్తి కలిగినటువంటి రాష్ట్రంగా ఈరోజు ఉన్నాం మనం ఆంధ్ర రాష్ట్రంలో. పీక్ డిమాండ్ అంటే మనకు వేసవిలో కూడా ఎంత హయ్యెస్ట్ వినియోగం అని అంటే 13,000 మెగావాట్లే ఇక్కడ అవసరం. గత ఏడాది లెక్కలు తీసుకుంటే ఎందుకు 23,000 మెగావాట్ల విద్యుత్తుని ఎందుకు చేయాలి? సెకీ విద్యుత్ ఒప్పందాన్ని ఎందుకు కొనసాగించాలి? నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆ విద్యుత్ ఒప్పందాన్ని రద్దు చేయొచ్చు కదా ప్రభుత్వం. ఎందుకు రద్దు చేయడం లేదని చెప్పి మేము అడిగితే సమాధానం లేదు. సమాధానం లేకపోగా వాళ్ళు చేస్తున్నటువంటి ఆర్గ్యుమెంట్ ఏంటంటే 1 యూనిట్ విద్యుత్ కొనుగోలు చేయకపోయినా 3,000 కోట్ల రూపాయల నష్టం మనం జరిమానాని విధిస్తారు. మనకు ఎక్కడుందో మాకు అర్థం కావడం. ప్రతి ఒక్కరు ఇదే మాట్లాడతారు. ఏ నిబంధనలో ఉంది? నువ్వు సెకీ విద్యుత్ దగ్గర కొనుగోలు చేయకపోతే 3,000 కోట్ల రూపాయల నష్టపరిహారాన్ని మనం చెల్లించాలి ఈ రాష్ట్రం తరపునని ఏ నిబంధనలో ఉందో ఎవడికి అర్థం కాదు. పెద్దవాళ్ళు మాట్లాడేస్తూ ఉన్నారు, పెద్ద నాయకులందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు, ఎక్కడ పడితే అక్కడ ప్రకటనలు చేస్తున్నారు. ఇది సరైనటువంటిది కాదు. ఈ రకమైనటువంటి అవినీతికి కేంద్రంగా మారిపోయినటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. స్వయంగా 1,750 కోట్ల రూపాయలు ఇక్కడ లంచం తీసుకున్నారు ఇక్కడ ఉన్నటువంటి పెద్ద మనిషి. ఆ పెద్ద మనిషి ఎవరో ఈ ప్రభుత్వం బయట పెట్టలేదా? మేము ఎంతటి వాడినైనా ఐఏఎస్లు జైలుకి పంపిస్తున్నారు, ఐపీఎస్లు జైలుకి పంపిస్తున్నారు, పెద్ద వాళ్ళందరినీ జైలుకి పంపిస్తున్నారు. ఇన్ని వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడినటువంటి ఆ పెద్ద మనిషి పేరు చెప్పి జైలుకి పంపించండి, ఎవరు వద్దన్నారు? మేమేమో అవినీతికి వ్యతిరేకంగా పెద్ద పోరాటాలు చేసే పెద్ద మనుషులు అని చెప్పి రోజు మాట్లాడుతుంటారు. ఇది ఎందుకు దీని మీద చర్యలు తీసుకోకపోవడానికి కారణం ఏమంటే మా పరిశీలనలో ఇది అదానీ నడుపుతున్నటువంటిది కాబట్టి. అదానీ అనేది ఈరోజు భారతదేశాన్ని రూల్ చేస్తూ ఉన్నాడు. ఈ రాష్ట్రంలో అన్ని రకాల సంపదల్ని కొల్లగొట్టేస్తున్నటువంటికి ఆయన కేంద్రంగా ఉన్నాడు. అట్లాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకునే దమ్ము లేదు ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి కానీ, ప్రధాన ప్రతిపక్షానికి కానీ, అధికారంలో ఉన్న కూటమిలో ఉన్నటువంటి ఏ ఒక్కరికి కూడా. ఇది ఆపితే వాళ్ళ కోపం వస్తుంది. అందుకని ఈ విషయం మాత్రం అందరూ నోరు తెరవరు. ప్రధాన ప్రతిపక్షం నోరు తెరవదు, అధికార పక్షం నోరు తెరవదు, లేదా అధికారంలో ఉన్నటువంటి మిగిలిన కూటమిలో ఉన్నటువంటి ఏ పార్టీ నోరు తెరిసే పరిస్థితి లేదు. ఇది సమంజసమైనటువంటిది కాదు. తప్పు జరిగిందని చెప్పి స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పిన తర్వాత కూడా ఎందుకు చర్యలు తీసుకోరు అని చెప్పి నేను సూటిగా దీన్ని ప్రశ్నిస్తున్నాను. ఏపీ ఈఆర్సీ కూడా దీని మీద ఒక స్పష్టమైనటువంటి వైఖరిని కనపరచకుండా దీన్ని కొనసాగించింది. ఇది పొరపాటు అని చెప్పి మా భావన. ఇది పూర్తిగా విద్యుత్ రంగాన్ని ధ్వంసం చేయడానికి చేస్తున్నటువంటి
ఒక మాఫియాని నడుపుతున్నటువంటి దీనికి తోడ్పడమే తప్ప మరొకటి కాదు. ఇప్పుడు ఇది ఇంప్లిమెంటేషన్లోకి వస్తుంది మన రాష్ట్రంలో, ఇది కూడా పెట్టుకోవాలి. అంటే ₹2.49 ఒక్క యూనిట్కి కొనుగోలు చేస్తే 1,50,000 కోట్లు నష్టం వస్తుందని చెప్పి స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పి, అదే ముఖ్యమంత్రి గారు 3 నెలల తర్వాత యాక్సిస్ ఎనర్జీ కంపెనీతో ఇదే విండో సోలార్ ఒప్పందాన్ని $4.60 ఎట్లా చేసుకుంటారు? ఏమి న్యాయం అండి ఇది? అసెంబ్లీలో మీరే చెప్తారు తప్పు, ఇంత నష్టం జరిగిందని చెప్పి. మీరే మళ్ళీ స్వయంగా ఈ ప్రభుత్వమే యాక్సిస్ ఎనర్జీ కంపెనీతో ఎట్లా $4.60 అంటే $2.49 చేసుకుంటేనే ఇంత నష్టం జరిగిందని చెప్పి మీరు మాట్లాడి, ₹2 దానికంటే తక్కువ ధరకి యూనిట్ విద్యుత్ కాస్ట్ దొరుకుతుంటే బహిరంగ మార్కెట్లో ఈ రకమైన తప్పు గత ప్రభుత్వం చేసిందని చెప్పి ప్రస్తుత పెద్దలు చెప్తూ, ఈ పెద్దలే మళ్ళీ $4.60 ఒప్పందం చేసుకోవడం ఏం న్యాయం? ఇది సరైనటువంటిది. దీన్ని ఎవరు ప్రశ్నించాలి? ఏపీఈఆర్సీ ప్రశ్నించాలి. దురదృష్టం ఏంటంటే ఏపీఈఆర్సీ ఆమోదం వేయడానికి ఒక సంస్థగా మారిపోతుంది తప్ప వీటిని ప్రశ్నించే పరిస్థితి లేదు. ఈ అవినీతిని ఎవరు ప్రశ్నించాలి? ఎక్కడ ప్రశ్నించాలి? మేము మాట్లాడతాం, సంవత్సరంలో ఒకరోజు ఈ ప్రజాభిప్రాయ సేకరణలో 1 గంట సేపు మేము ఇక్కడ మాట్లాడేసి వెళ్ళిపోతాం, లేదంటే ఆ తర్వాత ధర్నా చేస్తాం. ఆఖరికి ప్రజాభిప్రాయ సేకరణకి వచ్చి ఈడ లోపలికి వచ్చేదానికి కూడా ఆస్కారం కలిగించినంత ఇదేసుకొని చేస్తే ఏమి ప్రజాభిప్రాయ సేకరణ, ఏమి అర్థం ఉంటుంది? ఇది సమంజసమైనటువంటిది కాదు. ఇది సీరియస్గా మనం అందరూ కూడా ఆలోచించాల్సింది. ఇదేదో నేను సిపిఎం పార్టీ సమస్య కాదు ఇది, లేదా వ్యక్తుల సమస్య కాదు. మన భద్రతకి, మన వ్యవస్థకి, మన సంపదను కొల్లగొట్టుకోబోతున్నారు కొంతమంది. దాన్ని దయచేసి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా దేశభక్తియుతమైనటువంటి దృష్టితో, ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసర్స్కి చాలా గౌరవం ఉంది నాకు. ఇప్పుడు లోతేటి శివశంకర్ గారు నాకేం గతంలో ఆయన ఏం పరిచయం లేదు, కానీ ఆయన పట్ల ఎంతో రికార్డు ఉంది. కారణం ఏమంటే ఆయన ఎక్కడ పనిచేసినా ఒక సంచలనంగా ఉన్నారు, ప్రజల పట్ల చాలా బాధ్యతాయుతమైనటువంటి పాత్రను పోషించారు. నాకేం వ్యక్తిగతంగా అయితే ఏం పరిచయం లేదు, కానీ నేను విన్నది ఎక్కడ చూసినా. కానీ ఇట్లాంటి అధికారులు మీ పోటీ వాళ్ళందరూ కూడా ఇంత దాడి జరుగుతూ, ఇంత ఈ వ్యవస్థలో ఈ రకమైనటువంటి దోపిడీ జరుగుతుంటే ప్రశ్నించలేనటువంటి బలహీన చాలా సందర్భాల్లో సొసైటీలు చెప్తారే, శక్తి కలిగినటువంటి వాళ్ళు మౌనంగా ఉన్నా సరే అది నష్టం చేసినట్టే అని చెప్పి ఈ రకమైనటువంటి పరిస్థితి విద్యుత్ రంగంలో ఈరోజు వచ్చేసింది. దీన్ని మనం అందరూ కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ఏపీఈఆర్సీ కూడా ఈ రకమైనటువంటి చేయకపోవడం సమంజసం కాదు అని చెప్పి నేను భావిస్తున్నాను. అదే మాదిరి ఈ యాక్సిస్ ఎనర్జీయే కాకుండా అంతమునుపు ఎవరాన్ మరియు యాక్సిస్ ఎనర్జీ పేరుతో 1-10 లక్షల కోట్ల ఎంఓయు ముఖ్యమంత్రి గారు చేసుకున్నారు. 6,500 మెగావాట్ల విండ్ పవరు, 6,500 మెగావాట్ల సోలార్ పవరు, 6,500 మెగావాట్లు ఎనర్జీ స్టోరేజు, ఇట్లా రకరకాల ఒప్పందం చేసుకున్నారు. ఇవన్నీ కూడా ఇట్లాంటి వాటి పరిధిలోకి వచ్చేది. నేను ఇంకా ఎక్కువ వివరాల్లోకి పోయి ఇక్కడ సమయం లేదు కాబట్టి నేను పరిమితంగానే చూస్తున్నాను. పాత విండ్ పవర్ పీపీఏ 2019లో ఎదిగిన యాక్సిస్ దీనికి 25 సంవత్సరాల కాల పరిమితి. ఏమండి, ఈరోజు ఈ రేటు ఉంది, రేపు సంవత్సరం ఏ రేటు ఉంటుందో ఎవడికి తెలియదు, 5 ఏళ్ల తర్వాత ఏ రకంగా ఉంటుందో తెలియదు, 10 ఏళ్ల తర్వాత. ఇప్పుడు వాస్తవంగా నేను 26 ఏళ్ల నుంచి 1999వ సంవత్సరంలో మొట్టమొదట చంద్రబాబు నాయుడు గారు సంస్కరణల ప్రక్రియ ప్రారంభించినప్పుడు మహతి ఆడిటోరియంలో జరిగింది. ఇదే రకమైనటువంటి ఏపీఈఆర్సీ రెగ్యులేటరీ కమిషన్కి అప్పుడు సిఎండి గారు వచ్చి రంగనాథన్ గారు ఉన్నారు. అక్కడ నుంచి ప్రారంభించా నేను నా అభిప్రాయాలు చెప్పడం అనేది. ఈ రోజు దాకా నేను చూస్తూనే ఉన్నా, ఛార్జీలు పెరగడం తప్ప ఏ రోజైనా వినియోగదారులకు కానీ, లేదంటే ఉద్యోగులకు కానీ, లేదా కాంట్రాక్ట్ కార్మికులకు కానీ, లేదా అధికార యంత్రానికి కానీ, ఇవన్నీ వద్దండి. రాష్ట్ర ప్రభుత్వానికి ఏమైనా మేలు జరిగిందా? ఈ సంస్కరణల ప్రక్రియ ప్రారంభించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి ఏమైనా మేలు జరిగిందా అంటే ఏమీ లేదు. మేలు జరిగింది ఎవరంటే కార్పొరేట్ కంపెనీలకి. అది హిందూజాకా, లేదంటే అదానీకా, లేదంటే యాక్సిస్ ఎనర్జీకా, ఇంకొకరికా ఇట్లాంటి వాళ్ళకి, లేటెస్ట్గా షిరిడి సాయి, వీళ్ళకు మేలు చేయడం కోసం ఈ వ్యవస్థ నడుస్తోందన్నట్టుగా తయారైపోయింది తప్ప నిజంగా సామాన్యుడికి, సాధారణమైనటువంటి వాళ్ళకి, తమ కష్టం నుంచి ఈరోజు ఈ బిల్లులు చెల్లిస్తున్నటువంటి సామాన్యుడికి ఏ రకమైనటువంటి ప్రయోజనాన్ని ఇన్ని చర్చల ద్వారా మనం చేస్తున్నామనేటువంటి ప్రధానమైన ప్రశ్న. ఆ ప్రశ్నకి సమాధానమే లేదు. నేను చెప్పడం కాదు కదా, నిన్నటిదాకా
డీజీపీగా పనిచేసినటువంటి ఏబిఎన్ వెంకటేశ్వరరావు గారు ఆయన తిరుపతిలో ఒక మీటింగ్ పెట్టినాడు. రేపు విజయవాడలో ఆయన కూడా 150 పేజీల డాక్యుమెంట్ని ఆయన సమర్పించాడు. ఈ ఏపీఆర్సీకి 50,000 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని చెప్పి డాక్యుమెంట్లతో సహా ఆయన ఇచ్చున్నారని చెప్పి చెప్తాడు. ఇంతవరకు ఆన్సరే ఇవ్వలేదని చెప్పి ఆయనే స్వయంగా చెప్తున్నాడు. నేననేది ఇవన్నీ కూడా పక్కన పెడదాం. ఒక సిఎండి సంతకంతో 84 కోట్ల రూపాయలు మార్చేశారు ఒక్కసారిగా టెండర్లో అని చెప్పి వైరల్ అవుతుంది రోజు. ఒక జర్నలిస్టు దాన్ని ఆరోపణ చేశాడు. డాక్యుమెంట్తో సహా తిరుపతిలో పెట్టారు. ఇక్కడ సిఎండి గారికి స్వయంగా కంప్లైంట్ ఇచ్చారు. ఇట్లాంటిదే జరిగి ఉంటే ఆయన ఎక్కడ ఉండాలో? జైల్లో ఉండాలి. ఎందుకు బయట తిరుగుతున్నాడు? 40,000 రూపాయలు విలువ చేసే ఒక ట్రాన్స్ఫార్మర్ని 1,40,000 రూపాయలకి పెంచి ఆయన ఒక్క సంతకం పెట్టేస్తే 84 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని చెప్పి బహిరంగంగా ఆ ఆధారాలతో సహా చెప్తుంటే ఎందుకు ఎవరు ఇది ఏపీఈఆర్సీకి సంబంధమా? ప్రభుత్వానికి సంబంధమా? ఎవరికి సంబంధం? ఒక సామాన్యుడి రకంగా వ్యవహరిస్తే ఎక్కడైనా ఊరుకునే పరిస్థితి ఉందా? ఇది సమంజసమైనటువంటిది కాదు. ఈ రకమైనటువంటి ధోరణులు ప్రబలిపోతున్నాయి. ప్రజలు భరించరానంతగా పెరిగిపోతున్నాయి విద్యుత్ రంగంలో అవినీతి అనే విషయాన్ని చెప్పడం కోసం నేను ఈ వివరాలన్నీ చెప్తున్నది. అదే మాదిరి హిందూజా కంపెనీ ఒక్క యూనిట్ విద్యుత్ కొనకుండా 1,200 కోట్ల రూపాయలు చెల్లించారు. ఎన్ని వివాదాలండి హిందూజా పవర్కి. వాళ్ళకి ఏమి రికమెండేషన్లో ఎట్లో గట్ట ఎత్తుకుపోయి ప్రజల సొమ్ముని వాళ్ళ సొత్తుగా వేసేయడం కోసం ఎన్ని రకాల ప్రయత్నాలు జరిగినాయి. ఈ రకమైనటువంటి అవినీతిని నియంత్రణ చేయకుండా ఎట్లా కాపాడుతామో ఈ విద్యుత్ రంగాన్ని, ఈ విద్యుత్ రంగాన్ని స్ట్రెంథన్ చేయడం అని అంటే ఎందుకోసం ఈ సంస్కరణలు ప్రారంభించారనంటే కార్పొరేట్ శక్తులకి మేలు చేయడం కోసం అన్నట్టుగా. క్రోనీ క్యాపిటలిజం గురించి క్రోనీ క్యాపిటలిజం అంటే ఏందని చాలామంది అడుగుతూ ఉంటారు. క్రోనీ క్యాపిటలిజం అంటే ఇదే, నాకు నచ్చినటువంటి వాడిని పెద్దవాడిని చేయడం కోసం చేసేదే క్రోనీ క్యాపిటలిజం. ఈరోజు ఆ ప్రధాన ప్రతిపక్షానికి అధికార పక్షానికి నచ్చినటువంటి వాళ్ళు షిరిడి సాయి కంపెనీనో, అదానీ కంపెనీనో, హిందూజా కంపెనీనో లేదా ఇంకో కంపెనీనో ఇట్లాంటి వాళ్ళు నచ్చితే వాళ్ళు పెద్దోళ్ళు అయిపోతారు రాత్రికి రాత్రి. ఇదే క్రోనీ క్యాపిటల్, ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం అని చెప్పి చాలా సందర్భాల్లో వింటాడు. ఇవన్నీ కూడా దీంట్లో మనకు కళ్ళెదురుగా కనిపించే వాస్తవాలు. ఇవన్నీ కూడా దీన్ని ఏపీఆర్సీ సీరియస్గా గమనిస్తుందా లేదా అన్నది నా ప్రశ్న. అదే మాదిరి ట్రాన్స్ఫార్మర్ల కుంభకోణం 2019 నుంచి నేను ఇంత మునుపు ప్రస్తావన చేశాను చూడండి. 56,422 రూపాయల నుంచి 1,40,000 రూపాయల దాకా ఇది పెరిగిపోయిందని. ఒకే చోట ఒక అంగడిలో ఒక ఐస్ క్రీమ్ కొంటామండి. నేను కొంటాను ఒక ఐస్ క్రీము, లేదా నా పక్కన ఉన్నటువంటి నలుగురు కొంటారు. నాకు 2 రూపాయలకి ఇచ్చి వాళ్ళకి 10 రూపాయలు అంటే వెంటనే ప్రశ్నించరా? తెలంగాణ ఓడిపోయేసి 70,000 రూపాయలు కొంటే, లేదా ఛత్తీస్గఢ్ ఓడిపోయి 60,000 రూపాయలకు కొంటే నేను 1,40,000 రూపాయలకి కొంటానంటే ప్రశ్నించరా ఎవరు? ఏపీఆర్సీ ప్రశ్నించదా? ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎవరు ప్రశ్నించరా? క్లియర్గా కనిపిస్తుంది కదా. ఒక్కో ట్రాన్స్ఫార్మర్ మీద 70,000 రూపాయలు తినేస్తున్నారని. ఎవరు చేస్తున్నారు ఇది? సీఎండీలు చేస్తున్నారా? డైరెక్టర్లు చేస్తున్నారా? లేదంటే ఇంకా అధికార యంత్రాంగం? వీళ్ళెవరికి సంబంధం లేదు. నేను చెప్తున్నాను కదా, దీని హిడెన్ అజెండా ఉంది. వీళ్ళెవరు తయారు చేయరు వీటన్నిటిని. ఈ పవర్ పర్చేజ్ ఏఆర్ఆర్లన్నీ వీళ్ళు తయారు చేస్తున్నటువంటివన్నీ కూడా ఎవరో తయారు చేస్తారు. చదివే కార్యక్రమం జరుగుతుంది. ఏపీఆర్సీని అడ్డం పెట్టుకుని 1,000 కోట్ల రూపాయలు, ఇప్పుడు 1,23,000 కోట్ల రూపాయల అప్పులో ఉంది ఈ డిస్కామ్లన్నీ. రాబోయే రోజుల్లోమి 2025 విద్యుత్ బిల్లుని పార్లమెంట్ ఆమోదించేసింది. ఇప్పుడు లేటెస్ట్గా ఈ అవినీతి, ఇంత అవినీతి, అంత అవినీతి, ఇక్కడ చెడిపోతుంది, అక్కడ చెడిపోతుంది కాబట్టి ఏం చేయాలనంటే డిస్కామ్లన్నింటినీ ప్రైవేటైజ్ చేయాలని చెప్పి కొత్త ఎత్తుగడ ప్రారంభమైంది. చర్చ చేస్తున్నారు, మీరు అందరూ గమనిస్తున్నారు లేదు? ఇది అల్టిమేట్గా మొత్తం ప్రజలకు ఉపయోగపడే ఇట్లాంటి వ్యవస్థల్ని, పబ్లిక్ సెక్టార్ని నిర్వీర్యం చేయడం కోసం, ఏ రకంగానో ప్రజలకి తోడ్పాటు లేకుండా చేయడం కోసం జరుగుతున్నటువంటి ఒక కుట్ర. ఇప్పుడు రైతుల కోసం సెపరేట్ డిస్కామ్లు, అంటే నష్టాలు వచ్చేటివన్నీ కూడా సెపరేట్ డిస్కామ్లు, లాభాలు వచ్చేటివన్నీ కూడా కార్పొరేట్ కంపెనీలకి అప్పజెప్పడం కోసం చేస్తున్నటువంటి కుట్ర. ఈ విద్యుత్ బిల్లులో ఉన్నటువంటి సారాంశం అదే. క్రాస్ సబ్సిడీలు రద్దు చేసేయడం, సామాజిక భద్రత లోపించడం, పేదలు లేదా కష్టాల గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళు విలువలు ఆడిపోయే రోజులు వస్తాయి. దళితులు, కష్టజీవులు, వ్యవసాయ కూలీలు లేదా కష్టం చేసుకునేవాడు, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతాంగం క్రాప్ సబ్సిడీలు రద్దయిపోతే ఏమిటి వాళ్ళ పరిస్థితి? సామాజిక బాధ్యత ఏముంది ప్రభుత్వాలకి? ఏదో ఒక రూపంలో వీటన్నిటిని అప్పజెప్పాలన్నటువంటి కుట్ర కనిపిస్తోంది. ఇది సరైనటువంటిది కాదు. దీన్ని ఆలోచించాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అందుకనే అవినీతి గురించి ఎందుకు ఎంతసేపు ఇంత వివరంగా నేను చెప్పాల్సి వస్తుందంటే దీన్ని నియంత్రించకుండా,
దీని పట్ల చర్చ జరగకుండా ఇది ఏపీఆర్సీ మాకు సంబంధం లేనటువంటి పని అనుకున్నంత కాలం మనకు ఏ రకమైనటువంటి ప్రయోజనం జరగదు. ఈ జరిగిపోతూ ఉంటే లెక్కలు మార్చి చేర్చి ఆమోద ముద్రలు వేసుకుంటూ ఉంటే ఉపయోగపడేది కాదు. ఇది సీరియస్గా చూడాలని చెప్పి నేను కోరుతున్నాను. ఇవన్నీ నేను చెప్తున్నటువంటి ఏ మాట నేనేదో సృష్టించి తెచ్చినవి కాదు, పత్రికల్లో వచ్చింది, మీడియాలో చర్చిన ఆ నంబర్తో సహా వాటి అన్నిటితో సహా ఇచ్చినటువంటిదే. మనం 2026లో ఇదే రకంగా వచ్చింది. 2025లో 10,026లో 10,000 ట్రాన్స్ఫార్మర్లు ఆర్డర్ ఇచ్చారు షిరిడి సాయి కంపెనీకి. అదే మాదిరి ట్రాన్స్కో టెండర్లో కమిషన్ మాయాజాలం అని చెప్పి పత్రికల్లో వచ్చింది. నేను ఆ పత్రికల పేర్లు అవన్నీ కూడా చెప్పడంలా. హర్యానా ఈసీ ఇండస్ట్రీస్ లిమిటెడ్కి ఆర్డర్లు ఇచ్చారు. తెలంగాణ ఒక రేటు, ఏపీ ఒక రేటు, ఇంకా ఇతర అన్ని ఆ వివరాలన్నీ ఇచ్చున్నారు. ఇది కూడా సరైనటువంటిది కాదు. దయచేసి చూడాలని చెప్పి ఈ రకమైనటువంటి దృష్టి కూడా ఉండాల్సినటువంటి అవసరం ఉందని నేను కోరుతున్నా. విద్యుత్ స్తంభాల కుంభకోణం, ఇది కూడా ఒక కుంభకోణం. మళ్ళీ ఇది శాంపిల్ అంటూ 5 కోట్ల విలువైన పోల్స్ని కొనుగోలు చేసి, శాంపిల్ అంటే ఏంటంటే 10 కొంటారు, 5 కొంటారు, అది బాగున్నాయా లేదా అని చూస్తారు. 15,000 కొంటారా? ఇదేమన్నా అర్థం పర్థం ఉండేదనా? అంటే కావాలని నాకు నచ్చినోడికి నేను ఆర్డర్ ఇచ్చినవాడు ఎవడో తెలియదు. పల్నాడులో ఒక కంపెనీ పెట్టాడంట, ఆయన ఆ ఎవడికో కావాల్సినోడు ఉంటాడు, మంత్రి గారికో ముఖ్యమంత్రి గారికో లేదా ఇంకా ఎవరికో ప్రభుత్వ పెద్దలు ఎవరికో ఉంటారు, వాళ్ళకి కావాల్సినోడుగా ఉంటాడు. కాబట్టి 15,000 శాంపిల్ ఆర్డర్ అని చెప్పి ఇచ్చేస్తారా? ఇది ఒక రకమైనటువంటి కుంభకోణం. అదే మాదిరి ట్రాన్స్ఫార్మర్లు, ఇంత మునుపు నేను చెప్పాను, కండక్టర్సు, ఇన్సులేటర్సు 20 కోట్ల వారంటీతో 92,000 కోట్ల విలువైనటువంటి ఇది ఇచ్చేశారని చెప్పి, అడ్రస్ ఇచ్చేశారని చెప్పి రోజు రచ్చరచ్చగా ఉంది. దాని మీద మాట్లాడే నాదుడు లేదు. ఇంకేదో చెప్తారు, లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి, లక్షల ఉద్యోగాలు వచ్చేస్తున్నాయి, రాష్ట్రం అంతా కూడా మామూలుగా లేదు, వెలిగిపోతుందని చెప్పి నీ కళ్ళెదురుగా కనిపిస్తుంది. నీ చేతిలో ఉన్నటువంటి డిపార్ట్మెంట్లలో, నీ ప్రభుత్వంలో, నీ దగ్గర ఉన్నటువంటి చోట అవినీతి ఒక మామూలుగా లేనటువంటి ఒక పద్ధతిలో జరుగుతూ ఉంటే దీన్ని నియంత్రించాల్సినటువంటి మీరు వాటి గురించి మాట్లాడకుండా స్పెక్టేటర్స్గా ఈరోజు మౌన ముద్ర దాల్చి వ్యవహరించడం అనేది రాష్ట్రానికి ద్రోహం చేయడం అవునా కాదా అని చెప్పి ఈరోజు చాలామందికి ఇది అర్థం కానటువంటి పరిస్థితి. ఇది సరైనటువంటిది కాదని చెప్పి నేను కోరుతున్నాను. దాన్ని కూడా పరిశీలన చేయమని. ఇప్పుడు సారు మన శివశంకర్ గారు మాట్లాడేటప్పుడు కూడా చెప్పారు, కరెంటు వాళ్ళ జనం బాట, చాలా మంచి కార్యక్రమం అది. అదే మాదిరి సిఎండి డైలీ వర్ సిఎండి అని చెప్పారు. ఇతర రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లో అది ఉన్నట్టుగా లేదు. కానీ వీళ్ళు పోతున్నారు కదా కరెంటు వాళ్ళ జనం బాట అని చెప్పి. ఏం చెప్తున్నారు జనం అంతా కూడా సమస్యలు? అక్కడ ఒక యాప్ పెట్టారు, యాప్లో వీటన్నిటిని నోట్ చేస్తున్నాడు, అవన్నీ కూడా పరిష్కారం అవుతున్నాయో మంచిదే, అవన్నీ కూడా దాన్ని ఇన్వైట్ చేయొచ్చు. కానీ ఒకటి చూడండి, ట్రాన్స్ఫార్మర్లు ఎంత పెట్టి డబ్బులు పెట్టి కొంటున్నాం కదా, వాటిని రిపేర్ ఎవరు చేయాలండి? సార్ దృష్టికి ఇప్పటికే వచ్చి ఉంటాయి. కానీ వీటిని రైతులు ట్రాక్టర్లు వేసుకొని పోయి రిపేర్లకు పోతున్నారు. ఒక ట్రాన్స్ఫార్మర్ చాలా నాణ్యమైంది, వారంటీతో వస్తాయి, అవి రిపేర్లు ఎప్పుడు పడితే అప్పుడు వస్తాయి. వీటిని రైతులు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక ట్రాన్స్ఫార్మర్ పరిధిలో ఎంతమంది ఉంటే వాళ్ళందరూ కూడా తలా ఇంత డబ్బులు వేసుకొని ఆ ట్రాక్టర్ పెట్టుకునే శక్తి కూడా లేనటువంటి ఏం చేస్తాడు, వాడు తీసుకొని పోయి రిపేర్కి ఇస్తాడు. వెంటనే రిపేర్ కాదు, మళ్ళీ ఆ తర్వాత ఎప్పుడో చెప్తాడు, అప్పుడు మళ్ళీ డబ్బులు వేసుకుని 2 సార్లు 3 సార్లు అవస్థలు పడితే కానీ కుదరదు. ఇది ప్రాక్టికల్గా ఉన్నటువంటి సమస్య. విలేజెస్లో కూడా స్టాఫ్ పెరగాల్సినటువంటి అవసరం ఉంది. వాస్తవంగా మనకు ఉన్నటువంటి స్టాఫ్ సరిపోయే పరిస్థితి లేదు. ఇది కూడా ఓ సీరియస్ ప్రాబ్లంగానే ఉంది. దాన్ని ఆలోచన చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ ఆఖరికి రైతులు కూడా చాలామంది చనిపోవడానికి కూడా కారణం ఏంటంటే వాళ్ళే రిపేర్లు చేసుకుంటారు. ఇవన్నీ ఈ బాధలన్నీ పడేదానికి ఎందుకనే వాళ్ళే రిపేర్లు, వాళ్ళే మెకానికల్గా తయారైపోయి తెలిసి తెలియక పోయేసి వాటిలో చేతులు పెట్టి ఏదంటే అది చేసి బాగా అయితే ఒక రకము, బాగా కాకపోతే ఇంకా తెలియక వాళ్ళు ప్రాణాలు కోల్పోతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇట్లాంటివన్నిటి కూడా జరగకుండా ఉండాలంటే కొంచెం ఆలోచన చేయాలి. లోకాయుత లక్ష్మణ్ రెడ్డి గారు ఆయన ఏ రకంగా మరణించినా 5 లక్షలు ఇవ్వాలని నిర్ణయం ఉంది కాబట్టి అంతో ఎంతో కొంత ఇబ్బంది లేని పరిస్థితి, ఇబ్బంది లేని ఇట్లాంటి జరగాలని ఎవరు కోరుకోరు. కానీ అట్లాంటి ఒక వెసులుబాటు ఉంది కాబట్టి ఆ మాత్రమైనా ఉంది తప్ప రైతాంగం మాత్రం చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లో ఉంది. దాన్ని కూడా దయచేసి తమరు గుర్తుపెట్టుకోవాలి, దృష్టిలో పెట్టుకొని అధికార యంత్రాంగం కూడా ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తున్నాను. అదే మాదిరి నేను ఏవైతే ప్రస్తావన చేశానో వాటన్నిటిని దయచేసి పరిశీలన చేయాలి. ఇది ఈరోజు ఏదో ప్రారంభమైంది కాదు, ఈరోజు ముగింపని కూడా నేనేం అనుకోవడం లేదు. ఇది ఒక సీరియస్ అంశంగా ఉంది. 2019లో ఆ పుష్కరాల దగ్గర నుంచి కూడా 2017 సంవత్సరంలో కూడా పోయినసారి కూడా
నేను ప్రస్తావన చేశాను. ఈ కండక్టర్స్ దీనికి సంబంధించి 130-140 కోట్ల అవినీతి ఎట్లా జరిగిందని చెప్పి. అదాని స్మార్ట్ మీటర్లు ఈరోజు ఎంత అన్యాయం అంటే సార్, మనం మాట్లాడుకోవడానికే కూడా ఒక రకంగా బ్రిటిష్ వాళ్ళు 200 సంవత్సరాల పాటు మనల్ని పరిపాలన చేసి హక్కులు లేకుండా చేస్తే, ఇప్పుడు మనకు కనబడే వాళ్ళే భారతీయుల పేరుతో ఏ రకంగా ధ్వంసం చేస్తున్నారు అనడానికి ఇది ఒక నిలువెత్తు నిదర్శనం. ఇప్పుడు 2000 విలువ చేయనటువంటి అదాని మీటర్ని 10,000 రూపాయల చొప్పున అమ్మేస్తూ ఉన్నారు. ఎవరు అమ్ముతున్నారు? ఆయన మెయిన్ అదాని తయారు చేస్తాడు, దేశంలో అందరికీ సప్లై చేస్తారు. ఇక్కడ ఉన్నటువంటి షిరిడి సాయి కంపెనీ సబ్ కాంట్రాక్ట్ తీసుకొని చేస్తుంది. ఇవి అవసరమా? ఎవరు నిర్ణయించాలి ఇది అవసరమా కాదా అని చెప్పి? వాస్తవంగా అయితే అవసరం లేదు. కానీ కొత్త పద్ధతులను తీసుకొని వచ్చి 25 విద్యుత్ బిల్లులో ఇవన్నీ కూడా ప్రీపెయిడ్ సిస్టము లేదా ఇతరత్ర కొన్ని విధానాలన్నీ పెట్టారు కాబట్టి వాటికి రిలేటెడ్గా అది ఎవరికి ప్రయోజనం? మళ్ళీ ప్రజలకు కాదు, మళ్ళీ కార్పొరేట్ కంపెనీలకి ప్రయోజనం కలిగించేటివే. 1 కోటి మీటర్లు మన ఆంధ్ర రాష్ట్రానికి తెప్పించారు. 29,000 కోట్ల రూపాయల స్కామ్ ఇది. దీన్ని ఎవడు ప్రశ్నించేది? ఇది ఇట్లాంటివి చాలా అన్యాయంగా ఉంది. ఎంత దాకా వెళ్ళిపోయిందంటే అదాని బలం, ఇది ప్రభుత్వ కార్యాలయం, మన వెనకాల అదాని వాళ్ళకి ఇచ్చేసినారు. ఈ 1 కోటి మీటర్లు మొత్తం ఏర్పాటు చేయడానికి అదానికి ఇచ్చున్నారు. ఎంత ధైర్యం అండి! ప్రభుత్వ కార్యాలయంలో ఒక ప్రైవేటు కార్పొరేట్ కంపెనీకి ఆఫీస్ ఇచ్చి నువ్వు నిర్వహించుకో అని చెప్పినారంటే ఎంత ధైర్యం ఉండాలండి? ఇదా మన కోసం ప్రాణత్యాగాలు చేసి అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్ లేకపోతే ఇట్లాంటి వాళ్ళ పేర్లు చెప్పుకుంటాం, ఈ దేశం కోసం అని చెప్పి ప్రాణత్యాగాలు చేసినటువంటి పెద్దవాళ్ళందరూ చేసింది ప్రభుత్వ కంపెనీలు. ప్రజల సొమ్ముతో కట్టినటువంటి చోట కార్పొరేట్ కంపెనీలకి ఇచ్చేసి వాటిని నడుపుకోండి అని అంటే ఏ రకమైనటువంటి స్థాయిలో వీళ్ళ ప్రభావం ఉందనేది అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దయచేసి దాన్ని కూడా చూడాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతున్నాను. అదే మాదిరి సబ్సిడీ బకాయిలు, ఇది కూడా సీరియస్ అంశమే. ఇప్పుడు నేను అవినీతి గురించి చాలా విషయాలు చెప్పాను, ఇంకా చాలా చెప్పచ్చు. ఇంకా మనకు ఆ సమయం లేదు కాబట్టి నేను బ్రీఫ్గా ఇతర విషయాల్లోకి వెళ్ళిపోతాను. సబ్సిడీ బకాయిలు 2025 సెప్టెంబర్ నాటికి 15,090 కోట్ల రూపాయలు ప్రభుత్వం చెల్లించాలి డిస్కాములకి. ఎందుకండి అంటే వీళ్ళ అవసరాల కోసం, వీళ్ళు ప్రకటనలు చేసే ప్రకటనల కోసం ఇది డిస్కాములు కట్టాలి. ఉదాహరణకి జగనన్న ఇళ్ళు తీసుకుందాం. జగనన్న ఇప్పుడు పేర్లు దానికి మార్చారనుకోండి. జగనన్న ఇళ్ళు ఇప్పుడు ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఎన్టీఆర్ నగర్ అని పెట్టారు. 10,067 లేఅవుట్లు వేశారు రాష్ట్రంలో. వేస్తే పోల్స్, లైన్లు, ప్రతి ఇంటికి లైట్లు ఎవరు భరించింది? మొత్తం డిస్కామ్లు భరించింది. టోటల్ ఖర్చుని ఎస్పీడీసీఎల్ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో భరించింది. ఎందుకు భరించాలా అంటే మీరు చేసే ప్రకటనలకి, మీరు చేసే పథకాలకి ప్రజల సొమ్మును ఎత్తుకొని ఖర్చు పెట్టేసి చేస్తారు. ఇప్పుడేమన్నా దాని నుంచి ఏమైనా తిరిగి రాబడి ఏమన్నా ఉందంటే ఒక్క ఇంటి నుంచి 100 రూపాయలు కూడా వచ్చే పరిస్థితి లేదు. ఈ లెక్కలన్నీ కూడా ఇది ఎవరు తప్పు? ఏం డిస్కాములు తప్ప, అధికారులు తప్ప, లేదంటే ఇంకెవరితో తప్ప? కానే కాదు. ఇది ప్రభుత్వం వాళ్ళ అవసరాల కోసం ఇట్లాంటివన్నీ కూడా విచ్చలవిడిగా చేస్తున్నటువంటి దాంట్లో భాగంగా జరిగింది. 7,080 కోట్ల రూపాయలు సెప్టెంబర్ 2021లో డిస్కాముల మీద భారం పడింది ఒక్క ఈ కాలనీల పేరుతో. ఇట్లాంటివి చాలా చెప్పచ్చు మనం. ఇప్పుడు ఉదాహరణకి కుప్పం రెస్కో ఉంది, 40 పైసలకి వాళ్ళు ఇస్తుంటారు, కానీ మనం కొనుగోలు చేసే 2.5 రూపాయికి. చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గం కాబట్టి, కుప్పం కాబట్టి 630 కోట్ల రూపాయలు అడిగే ధైర్యం మనకు లేదా? ఇప్పుడు దుర్గా ఆలయంలో కరెంటు బిల్లు గట్ల 3,08,00,000 రూపాయలు అని చెప్పి కట్ చేశారు. సార్కి తెలిసే ఉంటుంది. కట్ చేయమని చెప్పి ఏపీ ఈఆర్సీ చెప్తుంది. అధికారులు ఏమో రోజు రచ్చ చేసి కట్ చేయమంటారు. కట్ చేసే అధికారిని కట్ చేస్తే ఆయన సస్పెండ్ చేశారు. ఎందుకంటే దేవుడి గుడికి కట్ చేయరా అని చెప్పి. ఇట్లాంటివి దేవుడి గుడి దాని సెంటిమెంట్ని ఆధారంగా చేయమని కాదు, ప్రభుత్వం చేయలేదు. ప్రభుత్వం వేల కోట్ల రూపాయల డబ్బుల్ని చెల్లించకుండా తన బాధ్యతారాహిత్యం కారణంగా డిస్కాములు కొనారిల్లిపోవడానికి కారణమవుతున్నటువంటిది ప్రభుత్వ వైఖరి అనే విషయాన్ని చెప్పడం కోసం నేను ఈ విషయాల్ని చెప్తుంది. కనుక ఇక్కడ చేసే నిర్ణయాలు లేదంటే వాటిని ఇంప్లిమెంట్ చేసే ఇది చాలా అవసరం. నేనేదో ఒక ఆలయం గురించి ప్రస్తావన చేశాను కాదు, ఇక్కడ మిగిలిన ఆస్పెక్ట్స్ అన్ని రెస్కో నుంచి డబ్బులు వసూలు చేయాల్సినటువంటి బాధ్యత ఎవరిది? 635 కోట్ల రూపాయలు ఉంది, చెల్లించరా? ముఖ్యమంత్రి నేరుగా ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గమే కదా, అసలు అందరికంటే ముందు ఆదర్శంగా అక్కడి నుంచి కట్టించాలి కదా. ఎందుకు కట్టించడం లేదు? మంది కాబట్టి ఎవరు అడిగేది అన్నట్టుగా తయారైపోయింది. ఏ ప్రభుత్వం ఉన్నా ఈ రకమైనటువంటి పద్ధతులు
సమంజసం కాదు. 635 కోట్లు. లోకల్ బాడీస్ నుంచి 3,305 కోట్లు. స్టేట్ గవర్నమెంట్ 4,861 కోట్లు. 8,802 కోట్ల రూపాయలు ఒక్క ప్రభుత్వం నుంచి రావాలి. ప్రైవేట్ సంస్థల నుంచి 6,288 కోట్లు రావాలి. మొత్తం 15,090 కోట్ల రూపాయలు ఇట్లా రావాలి. ఇది దీంట్లో సబ్సిడీల పేరుతో లేదంటే బకాయిల పేరుతో ఇవన్నీ ఉన్నాయి. వీటిని పరిష్కారం చేయకుండా చేయడం అనేది సమంజసం కాదు. నేను దాన్ని ప్రత్యేకంగా ప్రస్తావన చేస్తున్నాను. అదే మాదిరి ఇప్పుడు మనకు సర్ప్లస్ ఇది ఇప్పుడు అన్ని నష్టాలు వ్యవసాయం పెద్దలు ఎవరున్నా రైతులు వచ్చున్నారో లేదో తెలియదు నాకు. 2023-24 లెక్కలు తీసుకుంటే 6,583 మిలియన్ యూనిట్ల కన్జంప్షన్లో 5,900 ఉచిత విద్యుత్తుగా భావించాలని చెప్పి ఏపీఈఆర్సీ చెప్పింది. కానీ ఏమైంది? అది 9,809 మిలియన్ యూనిట్స్, 9,801 మిలియన్ యూనిట్స్ కన్జంప్షన్లో 9,334 అగ్రికల్చర్ కింద చూపించారు. 48.87% అదనంగా చూపారు. తప్పులన్నింటినీ ఏమి చేయాలో తెలియక మొత్తం ఎత్తి వ్యవసాయ రంగం మీద వేసేసే కార్యక్రమం. దీన్ని ఆ దృష్టితో చూడండి. ప్రతిదీ వ్యవసాయమే. ప్రతిదానికి జరిగే తప్పులన్నిటికీ వ్యవసాయం ఒకటి ఉంది కాబట్టి దాంట్లో వేసేది. ఇప్పుడు దానికి సెపరేట్ డిస్కామ్లు ప్రారంభిస్తాము, దానికి సెపరేట్ లైన్లే ప్రారంభిస్తామని కొత్త చర్చని ప్రారంభిస్తున్నటువంటి పరిస్థితి. దీన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను. అదే మాదిరి విద్యుత్ ఉత్పత్తికి సంబంధించిన ఆస్పెక్ట్స్ నేను చెప్పదలుచుకున్నాను. ఒకటి ఏమనంటే, డిస్కాములకి ఇప్పుడు చేసుకున్నటువంటి ఒప్పందాలు 23,000 మెగావాట్ల ఒప్పందాలు ఉన్నాయి. దానికి తగిన డిమాండ్ లేదు మన రాష్ట్రంలో. గత ఏడాది వేసవిలో 13,000 మెగావాట్లకి గ్రిడ్ డిమాండ్ చేరింది. ఇదే హయ్యెస్ట్ గత ఏడాది. ఈసారి ఇంకా చలి ఎక్కువైపోయింది. రాష్ట్రంలో ఎప్పుడూ లేనంత పరిస్థితి వచ్చింది. ఈసారి ఇంతకంటే ఎక్కువ ఉంటుందని కూడా మనం అనుకోలేం. కానీ ఇప్పటికే మిగులు విద్యుత్ అవసరం లేకపోయినా చేసుకున్న అడ్డగోలు ఒప్పందాలతో డిస్కమ్లు ఆర్థిక భారంతో కుదేలవుతున్నాయి. ట్రూ అప్, ఇంధన సర్దుబాటు ఛార్జీల పేరిట డిస్కమ్లు భారాలు మోపటంతో వినియోగదారులు లబోదీబోం అంటున్నారు. మిగులు విద్యుత్ ఉందంటూ ప్రభుత్వ జెన్కో థర్మల్ ప్లాంట్లో విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇక సెకి 7,000 మెగావాట్లు, యాక్సిస్ 600 మెగావాట్లు, పిఎం కుసుమ్ కింద 3,725 మెగావాట్లు డిస్కమ్ల ఒప్పందాలు. ఆ ఒప్పందాలన్నీ అమల్లోకి వస్తే భారీగా మిగులు విద్యుత్ ఉంటుంది. 10,000 మెగావాట్ల విద్యుత్తు మిగులు ఉంటుందని చెప్పి ఈరోజు ఉంటున్నటువంటి ఒక డిస్కషన్. ఈ 9,000 మెగావాట్ల విద్యుత్ ఒప్పందాలు కాగా వీటిల్లో థర్మల్ విద్యుత్తు 9,000 మెగావాట్లు అయితే 13,000 మెగావాట్లు సోలారు, విండ్ ఒప్పందాలు. ఈ సోలారు, విండ్ ఒప్పందాలు పీక్ టైంలో ఉపయోగపడేటివి కాదు. అవి అందించే పరిస్థితి కూడా లేదని చెప్పి ఎక్స్పీరియన్స్ చెప్తా ఉంది. నివేదికలంతా కూడా అదే విషయాన్ని ప్రస్తావన చేశారు. పీక్ అవర్స్లో వాళ్ళు అందించలేనటువంటి పరిస్థితి కారణంగా ఏమవుతుంది, బహిరంగ మార్కెట్లో అదనంగా కొనుగోలు చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. 10 రూపాయల నుంచి 18-60 రూపాయలు 60 దాకా కూడా కొనుగోలు చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇది వాస్తవ పరిస్థితి. కానీ చర్చ ఏమని జరుగుతుంది, 1.19 తగ్గించేసాం, ఎప్పుడూ లేదు అని చెప్పేసి ఓ పెద్ద చర్చని ప్రారంభించారు. గతంలో చాలా ఎక్కువ కొన్నారు, ఇప్పుడు తగ్గించేశారు, 1.20 తగ్గించి మరి ఇంకా తగ్గిపోతుంది అని చెప్పి చర్చ చేస్తున్నారు. కానీ ₹5.80 కూడా కొన్నటువంటిది ఇక్కడ మనకు కనిపిస్తుంది ఈ లెక్కల్లో. ఇట్లాంటి అనేక మానవ వైఫల్యం, బుద్ధిపూర్వకమైనటువంటి తప్పులు ఇవన్నీ కూడా తెలిసి తెలియక చేసేటి కాదు. బుద్ధిపూర్వకంగా కొంతమందికి మేలు చేయాలని చెప్పి జరుగుతున్నటువంటి తప్పుల్ని, వాటిని నియంత్రణ చేయడంలో అనేక సందర్భాల్లో కోర్టులు జోక్యం చేసుకోవాల్సి వస్తుంది. ఏపీ ఈఆర్సీలు ఆ రకమైనటువంటి పరిస్థితి ఉండడం లేదన్నటువంటి విషయాన్ని నేను ప్రస్తావన చేస్తున్నాను. అదే మాదిరి ఈ టైమ్ ఆఫ్ ది డే చెప్పారు. ఇంత మునుపు 50 పైసలు వసూలు చేసేవాళ్ళు, ఇప్పుడు ₹1 పెంచారు. ఇది ఏ రకమైనటువంటి న్యాయం అది? ఇది కూడా సరైనటువంటిది కాదు. పోయినసారి చాలా స్పష్టంగా చెప్పాము దాన్ని రద్దు చేయండి అని చెప్పి. కానీ రద్దు చేయకపోగా దీన్ని మళ్ళా పెట్టారు. పెట్టడం అని అంటే ఛార్జీలు పెరగడమే. ఇది మొదట ఇండస్ట్రీస్ అన్నారు, ఆ తర్వాత కమర్షియల్ అన్నారు, రేపు ఇళ్ళకే వచ్చేస్తుంది ఈ ప్రక్రియ అనే డొమెస్టిక్ వాటిలో కూడా వచ్చేస్తుంది. ఇది సరైనటువంటిది కాదు. తప్పనిసరిగా టైమ్ ఆఫ్ ది డే అనే దాన్ని మార్చాలి. టీఓడి సిస్టము వద్దు, అది మనకు అవసరం లేదనేది మా పార్టీ తరఫున గతంలోనూ చెప్పాము, ఇప్పుడు కూడా మేము చెప్పదలుచుకున్నది. అదే మాదిరి 1,23,000 కోట్ల రూపాయల అప్పులు, కడుతున్న వడ్డీ 416 కోట్లు ప్రతి సంవత్సరం ఈరోజు డిస్కమ్ల తరఫున కడుతున్నటువంటి వడ్డీ. ఈ 416 కోట్లలో సగం
మీ దగ్గర పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులు, కష్టజీవులు వాళ్ళ కోసం ఖర్చు చేస్తే అందరినీ పర్మనెంట్ చేసేయచ్చు. దురదృష్టం ఏంటంటే ఆ రకంగా ఆలోచించే పరిస్థితులే. ఎంత అన్యాయం అని అంటే ఇది ఏమాత్రం సమంజసం కాదు. వాళ్ళు తెలంగాణ తరహాలో విలీనం చేయని అడుగుతున్నారు. అది కూడా కాదు, అసలు థర్డ్ పార్టీ ఎందుకు, కాంట్రాక్టర్లు ఎందుకండి మీ దగ్గర? మళ్ళీ కాంట్రాక్ట్ వ్యవస్థ వాళ్ళకి ఒక 5% ఒకటికి, ఇంకొకటికి 2.5% ఇచ్చి ఆ డబ్బులన్నీ కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు? కాంట్రాక్టర్లు మధ్యలో ఏదన్నా ఉంటే అనవసరమైనటువంటి చికాకులు కల్పించడం తప్ప ఏముంది? మీరు మిగిలిన కాంట్రాక్టర్లంతా ఏదో చేస్తున్నారు, అవన్నీ చేస్తున్నారు, అవేమి నియంత్రించలేకుండా ఉన్నాం. కానీ కష్టం చేసేవాళ్ళు, రోజువారీ ఇబ్బందులు పడేవాళ్ళు, ఆ పూటకు ఇబ్బంది పడే వాళ్ళని వాళ్ళలో కాంట్రాక్ట్ వ్యవస్థను పెట్టి చేయడం అనేది సమంజసమైనటువంటిది కాదు. వాళ్ళది జెన్యూన్ డిమాండ్, ఆ రకంగా వాళ్ళు చేయాలని చెప్పి నేను కోరుతున్నా. థర్డ్ పార్టీ రద్దు చేస్తే చాలు అనేది గతంలో కూడా చెప్పాను సార్. అయిపోయి ఇప్పుడు ఎవరు లేరన్నారు సార్, నేను ఒకరే అన్నారు, అందుకని ఉంటే ఓకే సరే. నేను ఒక పని చేస్తాను సార్, బ్రీఫ్ చేస్తాను. అయిపోయింది. కాంట్రాక్టరు థర్డ్ పార్టీ రద్దు చేస్తే చాలు, అది నా రిక్వెస్ట్. కారుణ్య నియామకాలు లేవు. అదే మాదిరి జీతాల్లో వేరియేషన్కి సంబంధించి కూడా గతంలో కూడా నేను చైర్మన్ గారి దృష్టికి తీసుకొచ్చాను. స్కిల్డ్ జాబ్ కోసం తీసుకొస్తూ 18,000 రూపాయలు వేయాల్సిన వాళ్ళకి 15,000 అన్స్కిల్డ్ కింద ఇస్తున్నారు. ఇట్లాంటివన్నీ కూడా మన సిఎండిల దృష్టిలో ఉంటుందని అనుకుంటున్నాను. అట్లాంటి సమస్యల్ని పరిష్కారం చేయాలని చెప్పి నేను కోరుతున్నాను. చివరగా ఏంటంటే ఎమ్మెల్యేల జోక్యం కూడా విపరీతంగా పెరిగిపోయింది. ఇది సమంజసం కాదు. పెద్ద వాటిల్లో ఎటూ ఉన్నారు, చిన్న వాటిల్లో ఆఖరికి స్టోర్ హమాలీస్. నేను సారు వస్తున్న మొదటిసారి ఆయన ప్రత్యక్షంగా బాధ్యతలు తీసుకున్నప్పుడు వచ్చి సమస్యను చెప్పాను, పరిష్కారం చేస్తామని చెప్పి బాధ్యత కూడా తీసుకున్నారు. కానీ దురదృష్టం ఏంటంటే వాళ్ళ ప్రభావం ఆ రకంగా ఉంది. స్టోర్ హమాలి అంటే వాళ్ళు బరువులు మోసేవాళ్ళు, వాళ్ళు 40-50 ఏళ్ళకి వస్తే ఎందుకు పనికిరాదు వాళ్ళ శరీరం కూడా. అట్లాంటి వాళ్ళకి 3 నెలలకు ఒకసారి 8 లక్షల కాంట్రాక్ట్లో కూడా వీళ్ళు ప్రవేశించి నష్టం చేయాలన్నటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది సరైనటువంటిది కాదు. సామాన్యుడు, కష్టజీవులు ఏంటంటే ఇట్లాంటివి మాట్లాడేటప్పటికి వచ్చేటప్పటికి మనకు కూడా చాలా కష్టమైపోతుంది. ఎందుకంటే కష్టజీవుల గురించి, కార్మికుల గురించి వీటన్నిటిని కూడా ఇవన్నీ ఈఆర్సీ పరిధిలో రావని నాకు కూడా తెలుసు. ఎందుకు ప్రస్తావన చేస్తాం? ఇంతమంది అధికారులు ఉన్నారు చూడండి, ఇన్ని వేల కోట్ల రూపాయలు తుంచుకొని మన జేబులో మనకు తెలియకుండానే పెరుక్కొని వెళ్ళిపోతూ ఉన్నారు. వాటిని ఏమి చేయలేకున్నాం. మన దగ్గర పనిచేస్తున్నటువంటి వాళ్ళు, వాళ్ళ కుటుంబాలు, వాళ్ళు ఎన్ని రకాలుగా చితికిపోయి బాధలు పడుతూ ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళ పట్ల సానుకూల దృష్టితో ఇక్కడ ఉన్నటువంటి మొత్తం అన్ని జిల్లాల అధికార యంత్రాంగం ఉన్నారో దయచేసి వాళ్ళ పట్ల సానుకూలంగా వ్యవహరించమని చెప్పి, పర్మనెంట్ ఉద్యోగుల సమస్యలు కూడా జెన్యూన్ సమస్యలు అవన్నీ కూడా వాటన్నిటినీ మేము అడ్రస్ చేసాం. వాళ్ళకి సపోర్ట్గా మేము ఉన్నాం. వాళ్ళ ఇష్యూస్ అన్నిటిని కూడా గట్టిగా ప్రశ్నించాం. ఆఖరికి విద్యుత్ బిల్లు 2025 అనేది నేను ఇంత మునుపు కూడా చెప్పాను. కంక్లూజన్లో ఆ మాట చెప్పి నేను క్లోజ్ చేస్తాను. విద్యుత్ బిల్లుని మాత్రం తీవ్రంగా మనం అందరూ కూడా వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉంది. 2014 నుంచి 11 ఏళ్ల తర్వాత ఇది ఆమోదం పొంది రకరకాల మార్పులు చేర్పులతో వాటిని చేసి ఇప్పుడు అది అనివార్యంగా ఉంది. ఈ ఏపీ నేను ఇంత మునిపే చైర్మన్ గారితో చెప్పాను, సార్ రాబోయే రోజుల్లో మీరు కూడా అదృశ్యం అయిపోతారు, ఈ ఏపీఆర్సీ కూడా ఉండదు, అక్కడ కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుతుంది ఏమేం చేయాలనేది, వాళ్ళ చేతుల్లోకి మొత్తం వెళ్ళిపోతుంది. ఇక్కడ కనీసం మాట్లాడుకుంటాను, మేమేదో తప్పు రైట్ అని మాట్లాడుతాను, మీరు వింటా ఉన్నారు, అధికారులు ఎదురుగా కూర్చొని వింటున్నారు. రాబోయే రోజుల్లో అది కూడా ఉండే పరిస్థితి లేదు. ఇది పూర్తిగా ఈ వ్యవస్థ కుప్పకూలిపోవడానికి తోడ్పడే బిల్. అది చాలామందికి అర్థం కావడం లేదు ఆ తీవ్రత. ఈ క్రాస్ సబ్సిడీలు రద్దు అయిపోతాయి, సమగ్ర సామాజిక ఆధారిత వ్యవస్థ ఉండదు, లాభదాయక విభాగాలన్నీ కార్పొరేట్కి, నష్టాలు అన్నీ కూడా మామూలు మన ప్రభుత్వం చేతుల్లోకి వచ్చేసేంత పరిస్థితి ఏర్పడబోతోంది. వ్యవసాయానికి సపరేటు డిస్కమ్లు అందులో భాగమే. గ్రామీణులు, పేదలకు టారిఫ్లు భరించరానివిగా అవుతాయని చెప్పి మా భావన. ఇవన్నీ నేను ఎందుకు ప్రస్తావన చేశానంటే దయచేసి ఇక్కడ ఉన్నటువంటి చైర్మన్ గారు గతంలో నేను చెప్పిన కొన్ని సమస్యల్ని పరిష్కారం చేశారు, సానుకూలంగా స్పందించారు. ఆ రోజు మేము మళ్ళీ వెంటనే పంపిస్తే అధికారులని అడిగి పరిష్కారానికి తోడ్పడినారు. ఇట్లాంటివన్నీ కనీసం ఇట్లాంటి పెద్దవాళ్ళు ఉంటే లేదా మీ బోటోళ్ళ దృష్టిలో ఉంటే కనీసం సానుకూలంగా స్పందిస్తారు. ఇట్లాంటి చేసా మీకు అందరికీ ఒక విషయం నేను చివరిగా చెప్పదలుచుకున్నది ఏమంటే, తాకట్టులో భారతదేశం అని చెప్పి ఇది కోర్టులో తరిమేల నాగిరెడ్డి గారు చేసినటువంటి ఒక ప్రకటన. ఇంత పెద్ద పుస్తకం అది. ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు కూడా, ఉప ముఖ్యమంత్రి గారు కూడా ఆ పుస్తకం గురించి పదే ప్రస్తావన చేస్తారు. అదేదో సందర్భాన్ని బట్టి రాసింది కాదు. కోర్టులో
ఈ భారతదేశానికి ఎన్ని రకాల కష్టాలు వచ్చాయనే విషయాన్ని ప్రస్తావన చేస్తూ మాట్లాడినటువంటిది ఒక డాక్యుమెంట్గా వచ్చింది. ఈరోజు మాబోటోళ్ళు ఇక్కడ ఎందుకు ఈ విషయాలన్నీ చెప్తున్నామంటే విద్యుత్ రంగం కూడా తాకట్లో ఉంది, ఏం సందేహం లేదు. ఆ తాకట్టు నుంచి విడిపించుకోవాల్సిన బాధ్యత ఏ స్థాయిలో ఉన్నటువంటి మనం ఈ భారతీయులుగా, ఈ దేశంలో జీవించేవాళ్ళుగా మన దేశాన్ని, మన సంపదని, మానవ సంపదని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉంది అనే విషయాన్ని గుర్తు చేయడం కోసం ఇంత డీటెయిల్గా నేను మాట్లాడాను. దయచేసి మీ సహనాన్ని నేను పరీక్ష చేసినందుకు నన్ను క్షమిస్తారని చెప్పి, ఈరోజు నేను చెప్పినటువంటి స్పిరిట్ని ఈఆర్సీ కానీ ఉన్నతాధికారులు కానీ సానుకూలంగా తీసుకొని దీని పట్ల ఏ మేరకు తప్పులను సవరించడానికి ప్రయత్నం చేసినా ఇంతసేపు మాట్లాడినటువంటిది తోడ్పడుతుందని చెప్పి నేను భావిస్తూ చైర్మన్ గారికి అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు, నమస్కారం.